న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి, ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శనీయమని కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు. పోలవరంలో ప్రజ్ఞా సాహిత్య ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, పీటీఎం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు మరికొంతమంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అరవింద, ఏఎస్ఎన్ మూర్తి, ఐ నారాయణ, శ్రీనివాసరావు, మణి త్రివేణి, బి రాజు తదితరులు పాల్గొన్నారు. విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి, ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శనీయమని కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు. పోలవరంలో ప్రజ్ఞా సాహిత్య ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, పీటీఎం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు మరికొంతమంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అరవింద, ఏఎస్ఎన్ మూర్తి, ఐ నారాయణ, శ్రీనివాసరావు, మణి త్రివేణి, బి రాజు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పోలవరం, కోనసీమ, అంబేద్కర్ జిల్లాలో మనం ఇక్కడ ఈ ప్రదేశంలో మనం వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. నిజంగా మహాయోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన అడుగుజాడల్లో ఎంతోమంది యువత నడవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ యువత అంతా కూడా ముందుకు వెళ్ళాలని, ఆయన పూర్తిగా తీసుకోవాలని, ఆయన పూర్తిలో అందరూ కూడా నడవాలని, ఆయన బ్రిటిష్ వారిని ఏ విధంగా తరిమి కొట్టాడో ఆ విధంగా మనం ఈరోజు ఇంత సుఖంగా ఉన్నామంటే కారణం అల్లూరి సీతారామరాజు గారు. ఆయన యొక్క విగ్రహం మేము కాకినాడలో పెట్టడం జరిగింది. అది కాకినాడ సర్పవరం జంక్షన్ దగ్గరలో నాగమల్లి తోట దగ్గర పెట్టాం. ఆ విధంగానే ఇక్కడ కూడా ఎన్నో విగ్రహాలు, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉన్నాయి. అందరూ కూడా ఆయన స్ఫూర్తితో మెలిగి ఆయన ఏ విధంగా ఉద్యమ మూర్తిగా ఆవిర్భించాడు. అతి చిన్న వయసులోనే ఆయన మరణించడం మనం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇక్కడ మనం చేసుకుంటున్నామంటే ఆయన జ్ఞప్తికి తెచ్చుకుని ఆయన బాటలోనే మనం వెళ్ళాలి. నమస్కారం. రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గట్టిగా మాట్లాడండి. భారతదేశం స్వతంత్ర సమరయోధులు ప్రతిఘటించడం జరిగింది. 200 సంవత్సరాల పాటు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. లేదా అప్పుడు అంతకుముందు ముస్లింల మీద పోరాటం చేయడం జరిగింది. భారతదేశం అంటేనే పరాయి దేశస్తుల వలసలని ఎదుర్కోవటమే ఉద్యమం కింద సరిపోయింది స్వతంత్రం వచ్చే వరకు. ఆ స్వతంత్ర సమరంలో మరి అతివాదులు, మితవాదులని 2 రకాలను సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పోరాటాలు చేశారు. అందులో మరి భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, సుఖదేవ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ వీళ్ళందరూ కూడా అతివాద భావజాలకులు. మరి గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళందరూ కూడా మితవాద భావజాలకులు. మరి భయపెడితేనే తప్ప వాళ్ళు మనకి చేతికి రారు, మనం చెప్పింది వాళ్ళు చేయరు అనేటువంటి సిద్ధాంతంతో చేసిన వాళ్ళు అల్లూరి సీతారామరాజు ఒకరు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా మొగలలో జన్మించి గిరిజనులను ఏకీకృతం చేసి గిరిజనుల మధ్య ఆయన జీవించి గిరిజనులు చైతన్యం తీసుకురావడంతో పాటు బ్రిటిష్ వాళ్ళు ఆయన కోసమే ఏడుంపల్లి ఘాటి కానీ, మారేడుమిల్లి ఘాటి కానీ తయారు చేశారు ఆయన పట్టుకోవడం కోసం. మన కోసం ఏం చేయలేదు వాళ్ళు. కానీ అలాంటి అల్లూరి సీతారామరాజు దొంగచాటుగా మంచినీళ్ళు తాగుతుండగా, ఒక ఏటు పట్టిన మంచినీళ్ళు తాగుతుండగా మన
వీళ్ళు దేశద్రోహుల యొక్క సహకారంతో వాళ్ళు కాల్చగలిగారు. అయినా అది మిస్టరీగానే కొన్నాళ్ళు జరిగిపోయింది. అల్లూరి సీతారామరాజు నిజమైన అల్లూరి సీతారామరాజు మరణించలేదు, ఆయన ఉండొచ్చు అనేటువంటి వివాదాస్పదమైనటువంటి విషయంగానే ఆయన జీవితం జరిగింది. ఆయన చదువుకున్నాడు. ఆయన విద్యార్థి నాటి ఫోటోలు కూడా మన దగ్గర అందుబాటులోనే ఉన్నాయి. అలాంటి అల్లూరి సీతారామరాజు కార్యక్రమాలకు సంబంధించి మన ప్రజ్ఞా సాహితీ ఈ రోజున కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం ఒక స్ఫూర్తిదాయకమని మనం చేస్తూ సెలవు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని జగ్గంపేట క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం జగ్గంపేట గోకవరం రోడ్డులోని క్షత్రియ కళ్యాణ మండపం వద్ద అంగరంగ వైభవంగా జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని జగ్గంపేట క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం జగ్గంపేట గోకవరం రోడ్డులోని క్షత్రియ కళ్యాణ మండపం వద్ద అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, ఇందుకూరి రఘురాజు, పచ్చమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, ఏపీఐఐసి చైర్మన్ మంతిన రామరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తదితరులు హాజరయ్యారు. కొత్త మినిస్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మరి ఆ విప్లవ వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారికి జ్యోతి ప్రజ్వలనతో జోహార్ అల్లూరి సీతారామరాజు. మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం. అధ్యక్షత వహించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు మరియు జగ్గంపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జ్యోతుల వెంకటప్పారావు గారి నెహ్రూ గారిని వేదికపైకి సగర్వంగా సభ ఆహ్వానిస్తున్నారు. శ్రీ జ్యోతుల నెహ్రూ గారు టీటీడీ సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు.
మరి కొంతమంది పెద్దలు రావాల్సిన అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. తర్వాత శ్రీ రాట్ల బుచ్చబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఛత్రి ప్రసిద్ధి. తర్వాత శ్రీ అంకిత రామరాజు గారు ఏపీఐఎస్ వారిని పుష్పగుచ్చంతో సాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి శ్రీ ఇందుకూరి రఘురాజు గారు శాసన మండలి సభ్యులు వేదికపైకి సగౌరవంగా సమన్వయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పచ్చమంత ధర్మరాజు గారు. వెల్కమ్ సార్. శ్రీ ఎడం పల్లవరాజు గారు మాజీ కేంద్ర వారిని వేదికపైకి సగౌరవంగా సమన్వయంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. తర్వాత శ్రీ కేవీవి సత్యనారాయణ గారు చైతన్యరాజు గారు వారిని కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విగ్రహదాత శ్రీ గుంటుముక్కల సూర్యనారాయణ వర్మ గారు రంగవర్మ గారు సూర్యనారాయణ రాజు గారు వారిని వేదికపైకి సగౌరవంగా సమన్వయంగా సుధీరాజు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రధాన వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. సగౌరవంగా సమన్వయంగా శ్రీ సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చారు. వారికి కొన్ని కారణాల వల్ల డాక్టర్ శ్రీ గుంటుముక్కల సూర్యనారాయణ వర్మ రఘువర్మ గారికి విప్లవ జ్యోతి భర్తమాత ముద్దుబిడ్డ ధీరోదాత హృదయులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహం దాతలుగా చేయించున్న అపర ధన్వంతరికి ఆత్మీయ పౌర సన్మాన సుభద్రనాను సమర్పించు సుగంధ బంధుర చందన కుసుమాక్షర సహిత అక్షర సమమాని చక్రం చోద్యకరేణ మోహలయుగే శక్తం శరం దక్షిణే విభా 22/1/1974 దక్షిణ అయోధ్యపురుగా భాషిల్లే స్వయంభూ రఘువంతుడిపడిన భద్రాచల రామయ్య పవిత్ర ధామం. మరోవైపు పరవళ్ళు తొట్టు పవిత్ర గోదావరి నద్యాంతర పాపిడి. మా యొక్క ఉండి నియోజకవర్గంలో మోగలు గ్రామం నుంచి చాలా గర్వపడతాము. అటువంటి వ్యక్తిని గౌరవ ఉండి కాన్స్టిట్యున్సీలో మీరు అడ్డు వచ్చేస్తారు కదా. ఒక మహనీయుని యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి వేదికను అలంకరించినటువంటి అత్యున్నత మహానదులందరికీ కూడా ముందున్నటువంటి మీ అందరికీ సోదరులకి సోదరిమణులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి యొక్క వంశంలో జన్మించినప్పటికీ కూడా ఎక్కడ ఆ మహనీయుడు మనకు చేసినటువంటి సేవలకి ఫలితాన్ని అనుభవించకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవిస్తూ ఉండి ఈరోజు ఈ ప్రత్యేక ఆహ్వానంతో ఇక్కడికి వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు ఉంచి పాదాలు వందనాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒకరోజు జైలుకి వెళ్తే స్వతంత్ర సమరంలో 75 సంవత్సరాలు కూడా అధికారాన్ని అనుభవించినటువంటి మహనీయులు ఉన్నటువంటి ఈ నేటి సమాజం తన ఆశ నమ్మినటువంటి ఆశయ సాధన కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుని వంశంలో జన్మించినటువంటి వారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వాతంత్ర్య పదాన్ని నిజంగా ఆస్వాదించినటువంటి హక్కు ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి వారికి ఎంత చేసినా తక్కువే. దాంట్లో మనందరి బాధ్యత కూడా ఉంది. వాళ్ళకి చేయలేకపోవడం వల్ల దాన్ని ఇటువంటి సమావేశాల్లో వేదికల మీద మనం అనౌన్స్మెంట్లు ఇవ్వడం, మరుసటి రోజు మర్చిపోవడం, అందులో నేను ఒకటి కూడా. ఇక్కడ ముందు సీతారామరాజు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ వంశంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏ రకంగా ఉన్నారు, వారి ఆర్థిక స్థితిగతులు ఏంటి, సామాజిక పరిస్థితులు ఏంటి అన్న దాని మీద క్షత్రియ పరిషత్ బాధ్యత తీసుకుని మీరంతా యువకులు ఒక అనాలిసిస్ తయారు చేయండి. వారిని ఏ రకంగా మనం అంతా కలిసి ఆదుకోవాలి. సీతారామరాజు అనేవాడు ఒక క్షత్రియులకే పరిమితం కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఆయన పరిమితం. అందరి వాడు సీతారామరాజు, కొందరు వాడు మాత్రం కాదు. కాబట్టి అందరం భాగస్వాములు అవుతాం. దాని ఒక ప్రాజెక్టుగా తీసుకోండి. ఇవాళ సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎలాగైతే మనం అందరం ప్రయత్నాలు చేసామో, ఈ మహా కార్యక్రమాన్ని చేయాలని ఎప్పటి నుంచో ఆతృత పడుతున్నామో, ఎంతమందిని అభ్యర్థించామో, అదే రకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం, వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థాయిలో జీవనాధారం సాగించడం కోసం మనం ఒక ప్రాజెక్టును తయారు చేసుకుందాం. దానికి బాధ్యత క్షత్రియ పరిషత్ తీసుకోండి. అందులో మీతో పాటు కూడా నవీన్ కూడా బాధ్యత తీసుకోవాలి. మరి తీసుకుని వారిని ఆదరిద్దామని చెప్పేసి ఇది వారిని చెన్నముచ్చేట. ముఖ్యంగా సీతారామరాజు గారితో ఉన్నటువంటి అనుబంధం మన ప్రాంతంలో నడియాడాడు ఆయన. ఎక్కడో అంటే మన పక్కనే పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించినప్పటికీ ఆయన పెరిగింది ఒక శక్తి ఆరాధకుడుగా. ఇందాక నవీన్ చెప్పాడు, 100% ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి మాటలే. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా తయారైనటువంటిది విశాఖపట్నం జిల్లాలో ప్రారంభమై పోరాటం అనే దాన్ని పరిపక్వతకు వచ్చేటటువంటి రోజుల్లో మన ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఒక మన్యం వీరుడే కాదు, ఒక సమాజాల్లో, ఒక పక్కనో, ఒక ప్రాంతాల్లో హక్కుల కోసం పోరాడలే. ఆయన ఎంచుకున్నటువంటి దారి ఏంటంటే, ఏ విప్లవం అయినా సరే, తిరుగుబాటున్నా సరే దానికి తెరచోటు ఉండాలి. ఎందుకంటే శత్రు బలమైనప్పుడు మన పోరాటం ప్రారంభంలో బలహీనంగా ఉంటాం. మహాజ్ఞాని కాబట్టే ఆయన అక్కడి నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారు. తర్వాత ఆకలి దప్పికతో ఉన్నటువంటి మానవుడే స్పందిస్తాడు తొందరగా. కడుపు నిండా ఉంటే నాకేమయ్యా, ఎందుకు వచ్చింది మనం ఏదో అక్కడికి వెళ్తే అబద్ధం అనుకుని పక్కకు పోయేటటువంటి పరిస్థితి. కాబట్టే వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి మన ప్రాంతాన్ని ఆయన ప్రామాణికంగా ఎంచుకుని ఇక్కడతోటి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆ ప్రారంభించినటువంటి ఉద్యమానికి ఎవరైతే తను అనుగుణంగా ఎంచుకున్నాడో అటువంటి వాళ్ళని ద్రోహం చేసిన కారణంగా ఆయన పరమపదించినటువంటి పరిస్థితి. సినిమాలో చూసి తప్పు లింగన్ అసలు ఆ పాత్ర క్యారెక్టర్ కరెక్ట్ కాదు. మన ప్రాంతానికి చెందినటువంటి ఒక సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తే
సీతారామరాజు గారి యొక్క నడవడికని బ్రిటిష్ వాళ్ళకి తెలియజెప్పి ఆయన పరమపదించడానికి కారణమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఇవాళ వాళ్ళు మేము ఉన్నతులం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి, స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేద్దామని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా. అయితే అటువంటి మహనీయుడిని, అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ ఉద్యమమైన నిర్వీర్యం కావడానికి కానీ, ఏ వ్యక్తి అయినా మంచి చేసేవాడు ఆ మంచిని చేయకుండా అడ్డుకోవడానికి కానీ నమ్మిన వాడే కారకుడు అవుతాడు అని మన జీవిత సత్యాన్ని ఒకసారి గ్రహించాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చాలామంది వస్తారని ఆశించాం, అందరినీ స్వయంగా పిలిచాం, కానీ పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు కూడా ఇక్కడ మీతో చాలాసేపు గడపాలనుకున్నా ఈ పెళ్ళిళ్ళు పిలుస్తున్నాయి. ఆ కారణంగా వారందరూ కూడా రాలేకపోయి ఉంటారు, లేకపోతే అందరూ వచ్చేవాళ్ళే, సీతారామరాజుని అభిమానించేవాళ్ళే. ఇక్కడ సీతారామరాజుకి మన ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధాన్ని చూసుకున్నట్టయితే, మా గ్రామంలో ఆయన పల్లవారి ఇల్లు అని చెప్పి ఒంటి గది ఉన్నటువంటి గది కావాలి అన్నాడంట మా తాతగా ముత్తాత జ్యోతుల బాబాయ్ గారు అని చెప్పి ఆయన. అంటే ఒక తాటాకు పాకతో ఉన్నటువంటి ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఇచ్చారు ఆయన నివాసాన్ని. ఒకే ఒక్క రోజు ఉన్నాడంట. ఆ రోజు ఉదయం ఆ దీని తలుపుకి గడ పెట్టేమన్నాడు. తడికలుగా గుమ్మం అది. ఆ గుమ్మానికి అప్పటికప్పుడు గొళ్ళు చేయించి ఆ గొళ్ళు పెట్టారు. పెడితే ఒక 5 నిమిషాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ కొత్తపేట మండలం వానపల్లి రామ్మోహన్ రావు పేటలో పెళ్లి వేడుకల్లో ఫుడ్ పాయిజన్. గిడ్డి శాంతారావు కుమార్తె వివాహంలో భోంచేసిన 20 మందికి వాంతులు విరోచనాలు. వెంటనే వారిని వానపల్లి ప్రాథమిక ఆసుపత్రిలో చికిత్స అనంతరం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్యులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ కొత్తపేట మండలం వానపల్లి రామ్మోహన్ రావు పేటలో పెళ్లి వేడుకల్లో ఫుడ్ పాయిజన్. గిడ్డి శాంతారావు కుమార్తె వివాహంలో భోంచేసిన 20 మందికి వాంతులు విరోచనాలు. వెంటనే వారిని వానపల్లి ప్రాథమిక ఆసుపత్రిలో చికిత్స అనంతరం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్యులు. అక్కడ ఇలా తీసుకొచ్చా ఇలా తీసుకొచ్చా Jangan
ప్రియాంక మేడం జిల్లా పి గన్నవరం నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ గా కేంద్రం ప్రకటించడం పట్ల హర్షాతిరేకం వ్యక్తం చేశారు. జిల్లా పి గన్నవరం నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ గా కేంద్రం ప్రకటించడం పట్ల హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ఈ రైల్వే జోన్ల వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చొరవతో కేంద్రం విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించడం రాష్ట్రానికే గర్వకారణం. విజయంగా భావించాలని చెప్తున్నా. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది. ఆ క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ రైల్వే జోన్ గురించి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కేంద్రంతో సహకారం అంటే వాళ్ళ యొక్క కోఆపరేషన్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి ఇది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప వరంగా తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా ఉద్యోగాలు ఈ సెపరేట్ రైల్వే జోన్ ఉండటం వల్ల డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండు కూడా కలిసి వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి వరంగా భావిస్తున్నాం. ఎందుకనంటే పోరాటం చేసి సాధించేది ఒక గొప్ప విజయంగా భావిస్తాం. దానివల్ల ప్రయోజనం పొందేటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో గర్వంగా దాన్ని అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ తీసుకొచ్చినటువంటి మన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జిల్లా పి గన్నవరం నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివి పరీక్షా ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులను నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ అభినందించి ఘనంగా సన్మానించారు. జిల్లా పి గన్నవరం నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివి పరీక్షా ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులను నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ అభినందించి ఘనంగా సన్మానించారు. కాలేజీ చదువులకు అవసరమైన బ్యాగ్, పుస్తకాలను పారితోషికాన్ని అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనసభ్యుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చదువు చెప్పిన గురువులను అభినందించారు.
నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలబడ్డాయని, దీనికి కృషి చేసిన ఉపాధ్యాయులు కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు. వీటితో పాటు నిమ్మన శ్రీ సతీష్ గారు పాకెట్ మనీ నిమిత్తంగా ఒక కవర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి. గిరిగి అసిస్టెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు అభినందిస్తున్నారు. 545 మార్కులండి. పిల్లలకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్యాడ్స్ ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో కిట్టు ఇవ్వడం జరిగింది. వాటి ద్వారాగా పిల్లలు రాసినటువంటి ఎగ్జామ్స్లో పాస్ అయినందుకు గన్నవరం హై స్కూల్లో ప్రత్యేకించి వారికి వచ్చినటువంటి పర్సంటేజ్ బట్టి నేను చాలా సంతోషపడుతున్నా. అది ఆ పిల్లల తల్లిదండ్రులతో పాటు నేను ఆ స్కూలు టీచింగ్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ ఇచ్చామో వారు తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల కూడా ఈ పిల్లలు ఈ విధంగా మార్కులు వచ్చాయని తెలియజేయడానికి చాలా గర్వంగా ఉంది. 86 మార్కులు సాధించి థర్డ్ ప్లేస్. కుడుపుడి యశస్విని శ్రీ రాయుడు మౌనిక వాళ్ళ ముగ్గురు కూడా డయాస్ దగ్గరికి వచ్చి నియోజకవర్గంలో 10th క్లాస్ ఎగ్జామ్ అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే మండలంలో 4 మండలాల్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులు పిలవడం జరిగింది. వారితో పాటు వారికి బోధన చేసినటువంటి ఉపాధ్యాయుల్ని, హెచ్ఎంలను కూడా పిలవడం జరిగింది. ఇది మన నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకు చదువు చెప్పినటువంటి టీచర్స్కి, హెచ్ఎంలకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసినటువంటి కురుపూడి యశస్విని శ్రీ అమ్మాజీ. చంద్రపురం నియోజకవర్గ పరిధిలో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట సాగు కోసం అధిక వ్యయాలు పెట్టిన రైతులు ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోతూ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న తదితర పంటలకు మార్కెట్లో ఆశించిన ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. దళారుల ఆధిపత్యం కారణంగా రైతులు తమ పంటను తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రపురం నియోజకవర్గ పరిధిలో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట సాగు కోసం అధిక వ్యయాలు పెట్టిన రైతులు ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోతూ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న తదితర పంటలకు మార్కెట్లో ఆశించిన ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. దళారుల ఆధిపత్యం కారణంగా రైతులు తమ పంటను తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పంట కొనుగోలు కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం పేరుతో కోతలు విధించడం వల్ల కూడా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించి వెంటనే ప్రభుత్వ కొనుగోలు చేపట్టాలని కోరుతున్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకుని పంటలకు గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ యొక్క రైతుకి భరోసాగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడడం జరిగింది. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు మన ప్రభుత్వం ఉండగా రైతులపై మనం ఏదో ప్రేమ చూపించడం లేదని చెప్పేసి అనేక విమర్శలు చేయడం జరిగింది. సిఎంఆర్ విషయంలో
ఆ సీఎంఆర్ని తీసుకొచ్చి రైతులకు ఎంతో మేలు చేసినప్పటికీ అప్పుడు అనేక విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మరి రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం మద్దతు ధర లేక, అలాగే ధాన్యం రైస్ మిల్లర్లు కొనక, ధాన్యం అక్కడే ఉండటం వల్ల రైతులకు అనేక రకాల ఇబ్బందులు ఈరోజు మనం చూస్తున్నాం. మరి ప్రతి ఒక్కరినే ఆలోచించమని చెప్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతుకి అనేక రకాల మేలు చేసినప్పటికీ అనేక విమర్శ చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు మరి రైతుల పట్ల ఇంత వివక్ష చూపించడం మరి ఎంతవరకు సమంజసమని నేను ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. ఎకరాన 10,000 వేస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు 32,000 ఎకరానికి. అదే ప్రకారం నేను వేస్తానని చెప్పాడండి. ఆయన ఎక్కడ కాపాలేదండి. 1,777 రూపాయలు సీఎంఆర్ కొన్నారండి. ఇప్పుడు 50 రూపాయలు తగ్గింపు అన్నారండి. 50 రూపాయలు రైతులకి అండి, చంద్రబాబు నాయుడు గారికి అండి డబ్బులు 50 రూపాయలు తగ్గించింది అండి. ఎకరాన 10,000 వేస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు 32,000 ఎకరానికి. అదే ప్రకారం నేను వేస్తానని చెప్పాడండి. ఆయన ఎక్కడ కాపాలేదండి. 1,777 రూపాయలు సీఎంఆర్ కొన్నారండి. ఇప్పుడు 50 రూపాయలు తగ్గింపు అన్నారండి. 50 రూపాయలు రైతులకి అండి, చంద్రబాబు నాయుడు గారికి అండి డబ్బులు 50 రూపాయలు తగ్గించింది అండి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దానికి కారణం ఈ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీర్పు నిరసనగా ఈరోజు రైతుకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రైతు సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పరిస్థితులు కొత్తవి కాదు. ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా, అనేక సభల్లో చూసాం, మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటూ ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అది డబుల్ ఇంజన్ సర్కారుగా దాదాపు 2.5 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇన్ని పంటలు రైతులు పండించినప్పటికీ ఏ పంట చూసినా కనీసం మద్దతు ధర కూడా కల్పించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే పరోక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని మనం అర్థం చేసుకొచ్చని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఒకసారి ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రస్తుత పరిస్థితులు ఒకసారి మీ అందరికి కూడా తెలియాలి. ఎందుకంటే మొన్ననే డీజిల్ కొరత వల్ల వరి కోత కోయడానికే నానా అవసరం పడ్డారు రైతులందరూ కూడా. అది చాలదన్నట్టు మరో గుదిబండలా తయారైంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదైతే కొనుగోలు విషయంలో కూడా తీవ్రమైన జాప్యం చేస్తూ ఉన్నారు. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే ఈ రబీ సీజన్కి ఎంత పంట చేతికొచ్చింది, రైతుల చేతికొచ్చింది అనేది ఒకసారి అధికార లెక్కల ప్రకారం మీ ముందుకు తీసుకొస్తారు. ఎందుకంటే ఇది నా లెక్కలు కాదు, అధికార లెక్కలు. మొత్తం విస్తీర్ణం రామచంద్రపురం నియోజకవర్గంలో 54,342 ఎకరాలు ఉంది. 54,342 ఎకరాలు. ఈ మొత్తం ఎకరాలకి ఈ రబీ సీజన్కి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంత చేతికి వచ్చిందంటే అక్షరాల 2,05,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లెక్కల ప్రకారం దిగుబడి రావడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చి అంటే ప్రభుత్వం ఎంత కొనుగోలు టార్గెట్ పెట్టుకుందంటే 1,00,000 మెట్రిక్ టన్నులు. 1,00,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత పర్చేజ్ చేసింది రైతుల దగ్గర నుంచి అంటే అక్షరాల
19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పర్చేజ్ చేసింది. రైతుల దగ్గర నుంచి 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పర్చేజ్ చేస్తూ గడిచిన వారం రోజుల నుంచి ఎక్కడ కూడా సీఎంఆర్ చేయట్లేదు. సీఎంఆర్ ఆపేశారు. మీ దృష్టికి తీసుకురావాలి. సీఎంఆర్ ఆపేశారు. మరి రైతులు ఎవరికి అమ్ముకోవాలి ధాన్యం అంటే దళాలకు అమ్ముకోవాలి. ఎంతకు అమ్ముకోవాలి? 1772 దళాలు ఇస్తారా అంటే అదేమని పరిస్థితి. సీఎంఆర్ అయితే 1777 రూపాయలు రైతు చేతికి ఏవైతే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందో ఆ రైతు చేతికి వచ్చే పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? గడిచిన 4 రోజుల నుంచి ఎక్కడ కూడా సీఎంఆర్ కొండలేదు. 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొని ఆపేసింది ప్రభుత్వం. మరి రైతు ఏమైపోవాలంటే దళాలకు అమ్ముకోవాలి. దళాలు ఏం చేస్తున్నారు? 1,600 రూపాయలకి కొన్ని చోట్ల కొంటామని చెప్తున్నారు. ఆ పరిస్థితి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా రామచంద్ర నియోజకవర్గంలో కనిపించట్లేదు. ఎందుచేత అంటే గడిచిన 2 రోజుల క్రితం అకాల వర్షాలు పడినాయి. ధాన్యం కొంచెం తడిచింది. ఇంకా వర్షాలు పడితే మరింత రేటు తగ్గించి రైతుల దగ్గర నుంచి అంటే అప్పనంగా తీసుకొచ్చి అనేది ధరల యొక్క ప్రయత్నం. కాబట్టి 1,600 రూపాయలు కూడా ఎక్కడ కూడా రైతుల దగ్గర నుంచి కొనలేని పరిస్థితి ఏర్పడింది. మరి రైతు ఎవరికి అమ్ముకోవాలంటే దిక్కుతోని పరిస్థితి. ఈ జిల్లానే తీసుకున్నాం. దాదాపు ప్రభుత్వం ఎన్ని రైస్ మిల్స్ అలాట్ చేసిందంటే 16 రైస్ మిల్స్ ఈ జిల్లాలో అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఆ 16 రైస్ మిల్స్ మాత్రమే ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ రైతు పండించిన పంటని ఆ రైస్ మిల్స్కి అమ్ముకునే పరిస్థితి. కానీ ఆ రైస్ మిల్స్కి ఆ కెపాసిటీ ఉందా అంటే లేదు. అంటే దాదాపు 400 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఆ రైస్ మిల్స్ చూపించాల్సి ఉంటుంది. ఆ కెపాసిటీ రైస్ మిల్స్కి లేదు. మరి గతంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అంటే గతంలో ఈ పరిస్థితులు కొంతవరకు లేవు. ఎందుచేత అప్పుడు మండపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పంటను కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఎక్కడ కూడా మురిమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు అందించే దాతలు ఇక నుండి ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం కల్పించినట్లు ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆలయ పునర్నిర్మాణం రాతి కట్టడంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణానికి శాసనసభ్యుల చొరవతో ప్రభుత్వం నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతల నుండి విశేష స్పందన వచ్చింది. వారి సౌకర్యార్థం ఆన్లైన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. దీన్ని గురువారం చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, ఆలయ ధార్మిక కార్యాలయ సిబ్బందితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. నిర్మాణానికి వెబ్సైట్ ద్వారా విరాళాలు అందించే దాతలకు రసీదుతో పాటు అభినందన పత్రం కూడా వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు. విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఇప్పటి వరకు విరాళాలు అందించిన దాతలను అభినందించారు. మురిమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు అందించే దాతలు ఇక నుండి ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం కల్పించినట్లు ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆలయ పునర్నిర్మాణం రాతి కట్టడంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణానికి శాసనసభ్యుల చొరవతో ప్రభుత్వం నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతల నుండి విశేష స్పందన వచ్చింది. వారి సౌకర్యార్థం ఆన్లైన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. దీన్ని గురువారం చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, ఆలయ ధార్మిక కార్యాలయ సిబ్బందితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. నిర్మాణానికి వెబ్సైట్ ద్వారా విరాళాలు అందించే దాతలకు రసీదుతో పాటు అభినందన పత్రం కూడా వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు. విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఇప్పటి వరకు విరాళాలు అందించిన దాతలను అభినందించారు. విన్నానికి వెళ్ళకండి, మీరు తీయండి నా సర్లనా. తీయేది
వీడియోలోనే ఫోటో తీయొచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.